కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, నువ్వు ఇంత బుద్ధిహీనుడు అని, ఇంత దుర్మార్గుడు అని అర్థమవుతా ఉంది ప్రజలకి. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారికి నోటీసులు పంపిస్తావా? ఇంటికి పోలీసులు పంపిస్తావా? కేసీఆర్ గారు ఏం చేశారు? ఒకే ఒక్కరు కోటి గొంతుకులను ఏకం చేసి తెలంగాణని తీసుకొచ్చిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి మా కేసీఆర్. మా దేవుడు, మా బాపు, మా దైవం, మా తెలంగాణ దేవుడు. ఆ దేవుడి మీద ఇంత దుర్మార్గమైన పన్నాగాలు వన్నుకుంటూ కేసుల కోసం పోలీసులను పంపిస్తావా? ఏం చేస్తావు? ఏం చేసిండు మా కేసీఆర్ గారు? తెలంగాణ తీసుకొచ్చినందుక, రైతుల్ని బాగు చేసినందుక, తెలంగాణని బంగారు తెలంగాణ చేసినందుక, మహిళలకి ఎన్నో పథకాలు ఎన్నో చేసిన అందుక, దేనికి నువ్వు కేసులు పెడుతున్నావని అడుగుతా ఉన్నావు మహిళలు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు పని లేదు పాట లేదు, దేశాలమ్మడి తిరుగుతా ఉన్నావు. రోజుకు ఒక దేశం తిరుక్కుంటూ పరిపాలన గాలికి వదిలేసినావు. నీకు కొంచెమన్నా సిగ్గు శరం అనేది ఉంటే ఇట్లాంటి పనులు, తప్పుడు పనులు, అబద్ధాల కూర పనులు నువ్వు చేయవు. కేసీఆర్ గారు అంత పెద్ద మనిషి. అసలు తెలంగాణ దేవుడు తెలంగాణని తీసుకొచ్చింది. ఎవ్వరి చేతగాని తెలంగాణని కోట్ల మందిని ఏకం చేసిన వ్యక్తి మీద మహోన్నతమైన అసలు దేవుడు ఆయన. అంతే. 10 ఏళ్లలో తెలంగాణని ఎట్లా చేసిండు? నువ్వు వచ్చి ఎట్లా చేసినవయ్యా? నీకేం సిగ్గు అనిపించటలే అని అడుగుతా ఉన్నావు. అలాంటి వ్యక్తి మీద నువ్వు, మా బాపు మీద నువ్వు ఇట్లా చేస్తావా? ఆరోగ్యం బాగలేక ఆయన ఉంటే అంత పెద్ద మనిషి, అసలు ఒక గొప్ప మనిషి, తెలంగాణ గొప్ప వ్యక్తి ఆయన. అట్లాంటి వ్యక్తి మీద తప్పుడు కేసులు పెట్టాలని దుర్మార్గంగా చెప్తావా? ప్రజలు గమనిస్తావని నీ తాట దీస్తారని కూడా చెప్తా ఉన్నాం. ఇంత దరిద్ర బుద్ధి అనేది ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నువ్వు చేసే అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు. నీ బాధ అంతా ఏంటంటే ఇప్పుడు ఇట్లా కనుక పోలీసులు పంపి కేసులు అది ఇది అంటే, రేపు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. దానికి దడుచుకుంటున్నావు రా రేవంత్ రెడ్డి. నువ్వు దడుచుకొని రేపు అన్నీ తెలంగాణ రాష్ట్రం మొత్తం గులాబీమయం అవుతుంది. మొత్తం గులాబీమయం. ఇంకా దాంట్లో డౌటు లేదు, ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే నీ అక్రమాలు చూసి జనం ఇసుకెత్తి ఏసారిపోయారు. రైతులైతే నిన్ను తూచా అంటానా నీకు సిగ్గు రావటం లేదు. కేసీఆర్ మీద ఎన్ని కేసులు పెట్టుకో, ఎన్ని చెయ్యి, ఎన్ని అక్రమాలు చేయి, మా వాళ్ళ మీద ఎన్ని చెయ్యి, మేమందరం కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు లెక్క లేదు, జమ లేదు, ఏం బీకలేవు, ఏమీ చేయలేవు. పో దేశాలమ్మడి తిరుగు, జనాన్ని వదిలి. కేసీఆర్ గారి జోలికి వచ్చిన, కేసీఆర్ గారు కన్నెత్తి చూసిన బిడ్డ చూస్తాం అని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏమో సూట్ కేసులు దొంగతనం చేసినావా? నీ ఇంట్లో డబ్బులు ఎత్తుకొచ్చినావా? ఆ బుద్ధి నీకున్నది కదా. మా దేవుడు, మా కేసీఆర్ గారు ముద్ద పువ్వ పెడతాడు కానీ నీలాగా బుక్క లాక్కోడు నోటి దగ్గర. రైతుల దగ్గర బుక్క నాక్కున్నావు కదా నువ్వే. సిగ్గు అనిపించటలే రేవంత్ రెడ్డి? ఆయన మీద కేసులా? ఆయన ఇంటికి పోలీసులా? ఆ దేవుడి మీద, మా కేసీఆర్ గారి మీద. మేము మహిళలంతా దండులాగా వదులుతాం, దండులాగా వదిలి నీ అంతు చూస్తాం. నీ ప్రభుత్వం అంతు చూసే వరకు కూడా మేము నిద్రపోం. రేపే తెలుస్తుంది, ప్రజలు తీర్పిస్తారు. రేపు మున్సిపాలిటీ దాంట్లోనే తీర్పిస్తారు. మేము నీ ప్రభుత్వాన్ని నిన్ను వ్యతిరేకిస్తూ ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.